కలలో శివుడు, లార్డ్ శివ, కనిపిస్తే అర్థం ఏమిటి? ఇది అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మికమైన కల. శివుడు మనకు మోక్షం, శాంతి, మార్పు, రక్షణ, మరియు దైవ ఆశీర్వాదంకు సంకేతం. ఈ కల మీ జీవితంలో ఒక దివ్య మార్పు, పాపక్షయము, మరియు ఆత్మశాంతి రాబోతుందనే దివ్య సూచన. కలలో శివుడు కనిపిస్తే అర్థం ఏమిటి? ఇది అత్యంత పవిత్రమైన కల. శివుడు అంటే ధర్మం, శాంతి, రక్షణ, మరియు మార్పుకు ప్రతీక. మీరు కలలో శివుడిని చూస్తే, అది మీ జీవితంలో ఒక దివ్యమైన మార్పు రాబోతుందనే సంకేతం. మీరు శివుడు ప్రశాంతంగా, కరుణతో కనిపిస్తే, అది మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, మరియు విజయాలు రాబోతున్నాయని సూచిస్తుంది. దైవ ఆశీర్వాదం మీతో ఉందని అర్థం. మీరు శివుడు నృత్యం చేస్తున్నట్టు, తాండవ రూపం చూస్తే, అది మార్పు, కొత్త ఆరంభం, పాత కష్టాల ముగింపు అని అర్థం. మీ జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుంది. మీరు శివుడు కోపంగా కనిపిస్తే, అది ఒక హెచ్చరిక. మీ జీవితంలో ఉన్న చెడు అలవాట్లు, అసత్యాలు విడిచిపెట్టమని దేవుడు సూచిస్తున్నారని అర్థం. మీరు శివలింగం చూస్తే, అది అత్యంత శుభకరమైన కల. దైవ ఆశీర్వాదం, కుటుంబ శాంతి, మరియు పాపక్షయానికి సంకేతం. శుభఫలాలు, పాజిటివ్ మీనింగ్స్. 1. దైవ రక్షణ, కష్టాల నుంచి విముక్తి. 2. ఆరోగ్యం, కుటుంబ శాంతి, మరియు ఆధ్యాత్మిక శాంతి. 3. జీవితంలో కొత్త మార్పులు మరియు విజయాలు. 4. పాపక్షయము మరియు దైవ కరోనా. 5. కోరికలు నెరవేరే సమయం దగ్గర పడింది. అశుభఫలాలు, నెగటివ్ మీనింగ్స్. 1. శివుడు కోపంగా కనబడితే, పాపం లేదా తప్పిదం నుంచి జాగ్రత్త సూచన. 2. శివలింగం పగిలినట్టు కనపడితే, ఆధ్యాత్మిక లోపం లేదా పశ్చాత్తాపం అవసరం. 3. శివ ఆలయం ధ్వంసమైనట్టు కనపడితే, భయపడిపోకుండా దైవనామస్మరణ చేయాలి. కలల నిజమయ్యే సమయం. ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య వచ్చిన కలలు ఎక్కువగా నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయం దైవశక్తి అత్యంత ప్రబలంగా ఉంటుంది. కాబట్టి ఆ కలలు ఆత్మీయంగా సత్యానికి దగ్గరగా ఉంటాయి. ముగింపు. కాబట్టి మీరు కలలో శివుడిని చూశారంటే, అది ఒక పవిత్ర దైవ సంకేతం. మీ జీవితంలో దైవ ఆశీర్వాదం, మార్పు, మరియు శాంతి రాబోతున్నాయి. శివుడి పేరు జపిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. ఓం నమః శివాయ అని నిత్యం జపించండి. శివ కటాక్షం ఎల్లప్పుడూ మీతో ఉండుతుంది. మీకు ఇలాంటి కల వచ్చిందా? కామెంట్స్ లో తప్పక చెప్పండి. ధన్యవాదాలు.